ఉస్మానియా యూనివర్సిటీ ప్రపంచంలో గొప్ప యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ యొక్క హాస్టల్ ప్రారంభోత్సవంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అంటే మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గత 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి ఏ ముఖ్యమంత్రి ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో కాలు పెట్టడానికి ముందుకు రావడానికి ఆలోచన చేయలేదు. ఆ రోజు ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు వారి జీవితాన్ని త్యాగం చేసి వారి జీవితాన్ని బలిదానం చేసి మన రాష్ట్రం వస్తే మా విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి ఆలోచన చేసి ఎంతో కష్టపడి తల్లిదండ్రులు చదువుకోవాలని తల్లిదండ్రులు నమ్మకం పెట్టుకున్న ఆ విద్యార్థులు ఈ యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులంతా కూడా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులంతా కూడా తెలంగాణలో ముందు వరుసలో ఉన్నటువంటి పరిస్థితులు 2014 నుంచి 23 వరకు రాజ్యమేలినటువంటి పరిపాలించినటువంటి మాజీ ముఖ్యమంత్రి కానీ అప్పుడున్న ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా విద్యార్థుల భవిష్యత్తు పట్టించుకోలేదు. ఒక ముఖ్యమంత్రి హోదాలో యూనివర్సిటీకి రావాలి, యూనివర్సిటీ కష్టసుఖాలు తెలుసుకుందామంటే కూడా వచ్చడానికి కూడా ధైర్యం చేయలేదు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వారి ఒక దళిత బడుగు వర్గాల బలహీన వర్గాల అన్ని వర్గాలకు ఒక మంచి చేయాలనే సంకల్పంతో మా ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద చదువుకున్న పిల్లల భవిష్యత్తు కష్టసుఖాలు నేరుగా తెలుసుకుందామని చెప్పి అది ఏదేమైనా కానీ అని చెప్పి ఈరోజు 20 సంవత్సరాల తర్వాత ఈ గడ్డపై అడుగుపెట్టి ఠాకూర్ స్టేడియంలో సుమారు ఈ విశ్వవిద్యాలయానికి ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ఏదైతే తెలంగాణ కోసం త్యాగం చేసినటువంటి విద్యార్థులు గుర్తుకు తెచ్చుకుంటూ ఈ తెలంగాణ ఉద్యమం వచ్చిందంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఏ కష్టం వచ్చినా ఉస్మానియా విద్యార్థులు అటు చదువుకుంటూ ప్రజల కష్టాల్లో ముందు వరుసలో విద్యార్థుల భవిష్యత్తు కోసం సుమారు 1000 కోట్ల రూపాయలు ఫార్మల్గా అంటే భవిష్యత్తులో మీరు పెద్ద ఎత్తున ఇంజనీర్లతోని హయ్యర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో అధికారులతో అంచనాలు తయారు చేసుకొని రండి. డిసెంబర్లో ఆర్ట్స్ కాలేజ్ ముందే ఎలాంటి పోలీస్ పికెటింగ్ లేకుండా పెద్ద ఎత్తున విద్యార్థుల మధ్యలో నేను అక్కడికక్కడే ఆ పనులను ప్రకటిస్తా అని చెప్పి మాట్లాడినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక మంత్రిగా సోషల్ వెల్ఫేర్ గిరిజన శాఖ అదే డిజబుల్ అండ్ మైనార్టీ వెల్ఫేర్ మినిస్టర్గా ఒక సామాన్య కార్యకర్త ఒక మాదిగా వర్గంకెళ్ళి ఈరోజు ఈ రాష్ట్రంలో మంత్రిగా ఉన్నటువంటి నేను మనస్ఫూర్తిగా యావత్ తెలంగాణ ప్రజల పక్షాన ముఖ్యంగా మా యూనివర్సిటీలో చదువుకున్నటువంటి మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మా తమ్ముల పక్షాన మా చెల్లెళ్ల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.